హైదరాబాద్ లో కానిస్టేబుల్ అరెస్ట్. ఏపీలో పెన్షనర్లకు శుభవార్త. 5 రోజుల పని దినాలు కంటిన్యూ. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో దారుణ హత్యకు గురైన శ్రీదేవి అంత్యక్రియలు భారీ బందోబస్తు మధ్య జరిగాయి. శ్రీదేవి భౌతికాయానికి టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నివాళులర్పించారు. అయితే తమ తల్లి హత్య కేసులో ఏవీ సుబ్బారెడ్డి, అతని భార్య ముఖ్య పాత్ర పోషించారని కుమారుడు, కుమార్తె ఆరోపించారు. గత 20 ఏళ్లుగా భూ వివాదాలు ఉన్నప్పటికీ చంపుకునేంత దారుణ పరిస్థితులు లేవంటూ కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా అఖిలప్రియకు మద్దతుగా ప్రచారం చేయడంతో ఏవీ సుబ్బారెడ్డి రాజకీయంగా కక్షగట్టి దారుణంగా హత్య చేయించారన్నారు. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఏవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. దానిలో భాగంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఒక్కో సచివాలయ ఉద్యోగి కనీసం 50 మందికి పంపిణీ చేసేలా జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దాంతో పెన్షన్ల కోసం సచివాలయాలకు రావద్దని, ఇంటి వద్దకే వచ్చి ఇస్తామంటూ ఏపీ సచివాలయాల దగ్గర నోటీసులు అందించారు సిబ్బంది. 2 రోజుల్లో 100% పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జూలై 1, 2 తేదీల్లో అందుబాటులో ఉండి ఇళ్ల దగ్గరే తీసుకోవాలని నోటీసుల్లో విజ్ఞప్తి చేశారు. ఏపీలోని రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. రాజధాని ప్రాంత పరిధిలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగుల పని దినాలు వారానికి 5 రోజులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని, ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక గడువు ముగుస్తున్న నేపథ్యంలో సచివాలయం ఉద్యోగుల సంఘం వినతికి అంగీకరించి ఆదేశాలు ఇవ్వడంతో సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగులు.